ఓకే అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో కొంచెం వివరంగా చెప్తే నేను వచ్చేసి పని పూర్తి చేసుకుంటున్నానని నేను గర్వపడుతున్నాను. మీకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి ఇస్తానండి. ప్లీజ్ ఇది వచ్చేసి చేసుకోండి. ప్లీజ్ ఈ ఆఫీస్ చాలా బాగుంటుంది. ప్లీజ్ చేసుకోండి. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ప్రాఫిట్లో ఎంత వస్తుందండి మినిమంగా? మామూలుగా మినిమంగా అయితే ఏం రాదండి. మీరైతే చెప్తున్నారు కాబట్టి కొంచెం వస్తుంది. సరే, మీరు వచ్చేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి చెప్తానండి మా బాస్కి. సరే, మీరు వచ్చేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళండి. సరేనండి, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ప్లీజ్ మీరు కూడా బాస్తో మాట్లాడండి ప్లీజ్. సరేనండి, ఓకే ప్లీజ్ వెళ్ళండి. ఓకే అండి. అమ్మయ్యా, సరేనండి. అమ్మో, వీడు చూసేటట్టు ఉంటే బాగా రిచ్ అనిపిస్తుంది. వీడి కాడ 10,000, 20,000, 500, 5 లక్షలు, 5 కోట్లు దొబ్బేయాల. వీడి కాడ మా బాస్కి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటండి ఏదో చెప్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. నాకు తెలుసులే అండి. మీరు ఊరికి డబ్బు కూర్చి ఆలోచించి మీరు పిసినారండి. నాకు 20,000, ₹1,00,000, కోట్లు రూపాయలు ప్లాన్ తోటి వచ్చారండి. నాకు ఇప్పుడు తెలుసులే అండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు కానీ నిజం ఒప్పుకోకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, సిబిఐ కంప్లైంట్ ఇస్తాను, అన్ని కంప్లైంట్స్ ఇస్తానండి. అంత ఆర్ట్ డిసిషన్స్ తీసుకోకండి. నేను వచ్చేసి బాస్కి నిజం చెప్పేస్తాను. నేను వచ్చేసి పనుల నుంచి జాయిన్ కాకుండా వెళ్ళిపోతానండి. ప్లీజ్ వదిలిపెట్టండి అండి. సరే, నేను వదిలిపెడతామండి. మీ షర్ట్ మీద ఉప్స్ అని కొత్తగా ఏదో రాసుందండి. అది నాకు మ్యాజిక్ పవర్స్ ఉన్నాయండి. కావాలంటే మన నిన్ను గాల్లో లేప, నేను కూడా గాల్లో లేసాను, చూసుకోండి. అవునా, మీరు మ్యాజిక్ పవర్స్ మాంత్రికుడు కార్డు నేర్చుకున్నారనమాట. ఓకే అండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి జీతంలోకి రానండి. హలో, ఏంటి ఇద్దరు డిస్కషన్స్? ఇంకోసారి కానీ మీరు ఇలా చేశారంటే మీకు జైల్లో వేపిస్తాను. నేను అలాంటి వాడినా. ఇంకోసారి ఇది చేశారనుకోండి, జైలుకి కాదు, డైరెక్ట్ సెంట్రల్ జైలుకే. సో గైస్, మీకైతే పార్ట్ 2 కావాలంటే నెక్స్ట్ వీడియోలో అడగండి, నేను చేసి పంపిస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.